హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ 28, 2025 ఆదివారం. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం ఈ వీడియోలో. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఆడుతున్న పాకిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. ఓపెనర్ వచ్చి ఫర్హాన్, ఇంకో ఓపెనర్ వచ్చి ఫకార్, సయమ్, సల్మాన్, హుస్సేన్, హరీస్. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న పాకిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. పాకిస్తాన్ ఎటువంటి చేంజెస్ చేయలేదు, సేమ్ టీమే ఆడుతుంది. అలాగే టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే, ఓపెనర్స్ వచ్చి అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసంగ్, దూబే. నెక్స్ట్ రింకు సింగ్ ఈ మ్యాచ్లో ఆడుతున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా. టీమిండియా ఈ మ్యాచ్లో 3 చేంజెస్ చేసింది. రీసెంట్గా టీమిండియా సూపర్ 4లో శ్రీలంక మ్యాచ్ ఆడింది కదా, ఆ టీంకి ఈ టీంకి 3 చేంజెస్ ఓన్లీ. అవేంటంటే హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో ఆడట్లేదు, హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ ఈ మ్యాచ్లో ఆడలేదు. వాళ్ళ ప్లేస్లో రింకు సింగ్, బుమ్రా అండ్ దూబే ఆడుతున్నారు ఈ మ్యాచ్లో. ఈ ఫైనల్ మ్యాచ్లో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఓపెనర్స్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. పాకిస్తాన్ ఓపెనర్స్ నుంచి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 84 రన్స్ వచ్చింది. ఈ మ్యాచ్లో ఫర్హాన్ 57 రన్స్ కొట్టి 38 బాల్స్లో, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిరుకోలమ క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్కి అవుట్ అయ్యాడు. ఫర్హాన్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 9.4 ఓవర్స్లో 84 రన్స్ వేసి 1 వికెట్ కోల్పోయింది. పాకిస్తాన్ బ్యాటర్ సాయం అయూబ్ ఈ మ్యాచ్లో 11 బాల్స్లో 14 రన్స్ కొట్టి కుల్దీప్ బౌలింగ్లో బుమ్రా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయూబ్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 12.5 ఓవర్స్లో 113 పరుగులు చేసింది, 2 వికెట్ కోల్పోయి. ఈ మ్యాచ్లో మహమ్మద్ హరీస్ 2 బాల్స్లో డకౌట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హరీస్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 13.3 ఓవర్లో 114 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది పాకిస్తాన్. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ 35 బాల్స్లో 46 రన్స్ కొట్టి, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫకర్ జమాన్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 14.4 ఓవర్స్లో 126 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. పాకిస్తాన్ ఓపెనర్స్ ఇద్దరిని వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. ఇదే టర్నింగ్ పాయింట్ మ్యాచ్కి. నెక్స్ట్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ హుస్సేన్ టాల్ట్ ఈ మ్యాచ్లో 2 బాల్స్లో 1 రన్ కొట్టి, అక్షర్ పటేల్ బౌలింగ్లో శాంసంగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టాల్ట్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 15.3 ఓవర్స్లో 131 రన్స్ వేసి 5 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఈ మ్యాచ్లో కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. జస్ట్ 7 బాల్స్లో 8 రన్స్ కొట్టి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సంజు శాంసంగ్ క్యాచ్ ఇచ్చి 6th వికెట్కి అవుట్ అయ్యాడు. సల్మాన్ అలీ ఆగా ఈ టోర్నమెంట్ మొత్తం ఫెయిల్ అయ్యారు. ఈ టోర్నమెంట్ మొత్తం మీద కలిపి 71 రన్స్ మాత్రమే చేశాడు. సల్మాన్ ఆగా ఈ మ్యాచ్లో అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 16.1 ఓవర్లో 133 రన్స్ మాత్రమే చేసి 6 వికెట్స్ కోల్పోయింది పాకిస్తాన్. నెక్స్ట్ పాకిస్తాన్ ఆల్రౌండర్ సహీమ్ అఫ్రిది మ్యాచ్లో 3 బాల్స్లో డకౌట్ అయిపోయాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సయీద్ అఫ్రిది అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 16.4 ఓవర్స్లో 134 రన్స్ వేసింది, 7 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఫహీమ్ అష్రఫ్ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. జస్ట్ 2 బాల్స్ మాత్రం ఆడి డకౌట్ అయిపోయాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అష్రఫ్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 17 ఓవర్స్లో 134 రన్స్కి 8 వికెట్స్ కోల్పోయింది. హరీస్ రాఫ్ ఈ మ్యాచ్లో 4 బాల్స్లో 6 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హరీస్ రాఫ్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోర్ వచ్చి 17.5 ఓవర్స్లో 141 రన్స్ వేసింది, 9 వికెట్స్ కోల్పోయి. ఇక పాకిస్తాన్ ఫైనల్ వికెట్ మహమ్మద్ నవాజ్ని బుమ్రా అవుట్ చేశాడు. బుమ్రాకి మొత్తం 2 వికెట్లు పడ్డాయి. ఫైనల్గా పాకిస్తాన్ 20 ఓవర్స్లో 146 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఓపెనర్స్ మాత్రం ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చారు. ఫర్హాన్ 57, జమాన్ 46 రన్స్, అయూబ్ 14 రన్స్ అండ్ హ్యారిస్ 0, అలీ ఆగా 8 రన్స్, టాల్ట్ 1 రన్, నవాజ్ 6 రన్స్, అఫ్రిది 0, అష్రఫ్ 0, నెక్స్ట్ రాఫ్ 6 రన్స్, అబార్ అహ్మద్ 2 బాల్స్లో 1 రన్ కొట్టిండు. ఒకసారి పాకిస్తాన్ ఫాలో వికెట్ చూస్తే, ఫస్ట్ వికెట్ 84 రన్స్ వద్ద, సెకండ్ వికెట్ 113 రద్దు కోల్పోయింది పాకిస్తాను. ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ వికెట్స్ మాత్రమే కొంచెం పార్ట్నర్షిప్ వచ్చింది. మిగతా 8 వికెట్స్ జస్ట్ 33 రన్స్కి 8 వికెట్స్ కోల్పోయింది పాకిస్తాను.
ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే శివం దూబే 3 ఓవర్స్ వేసి 7 డాట్స్ ఉన్నాయి. అందులో 23 రన్స్ ఇచ్చి వికెట్స్ ఏం తీయలేదు. నెక్స్ట్ ఎకానమీ వచ్చి శివం దుబే 7.67 ఉంది. జస్ప్రీత్ బుమ్రా 3.1 ఓవర్లో 10 డాట్స్ ఉన్నాయి, 25 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ తీసుకున్నాడు. 7.89 ఉంది బుమ్రా ఎకానమీ. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 8 డాట్స్ వేసిండు, 30 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ తీసిండు. 7.50 ఉంది ఎకానమీ చక్రవర్తిది. నెక్స్ట్ అక్షర్ పటేల్ 4 ఓవర్స్ వేసిండు, 8 డాట్స్ ఉన్నాయి, 26 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి అక్షర్ది 6.50 ఉంది. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 11 డాట్స్ వేసిండు, 30 రన్స్ ఇచ్చిండు అండ్ 4 వికెట్స్ తీసిండు. కుల్దీప్ యాదవ్ ఎకానమీ వచ్చి 7.50 ఉంది. తిలక్ వర్మ 1 ఓవర్ వేసిండు, 1 డాట్ ఉంది, అందులో 9 రన్స్ ఉన్నాయి, వికెట్స్ ఏం పడలేదు. తిలక్ వర్మది 9 ఉంది ఎకానమీ. టీమిండియా బౌలర్స్ ఈ మ్యాచ్లో జస్ట్ 7 రన్స్ మాత్రమే ఎక్స్ట్రాకి ఇచ్చారు. పాకిస్తాన్ ఇంకా 5 బాల్స్ ఉండగానే 146 రన్స్ ఆల్అౌట్ అయిపోయింది. ఇండియా అండ్ పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్లో 41 సంవత్సరం తర్వాత ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 20 ఓవర్స్లో 147 రన్స్ అంటే 120 బాల్స్లో 147 రన్స్ కొడితే ఈ మ్యాచ్లో టీమిండియా గెలుస్తుంది. ఆల్రెడీ ఈ టోర్నమెంట్లో టీమిండియా గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్ని 2 సార్లు ఓడించింది. ఫైనల్లో కూడా ఇండియాకి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అభిషేక్ శర్మ ఉంటే మాత్రం కన్ఫామ్గా గెలుస్తారు టీమిండియా. కానీ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో జస్ట్ 6 బాల్స్లోనే 5 రన్స్ కొట్టి ఆ ఫహీం బౌలింగ్లో రఫ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 1.1 ఓవర్లో 7 రన్స్ మాత్రమే చేసి 1 వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్లో ఎక్సలెంట్గా ఆడిండు, ప్రతి మ్యాచ్ బాగా ఆడిండు. కానీ ఫైనల్కి వచ్చేసరికి అవుట్ అయిపోయింది ఎర్లీగా. ఇంకా టీమిండియా టార్గెట్ ఎలా చేజ్ చేస్తుందో చూడాలి మరి. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ కూడా ఫెయిల్ అయ్యిండు. జస్ట్ 5 బాల్లో 1 రన్ కొట్టి షహీన్ అఫ్రిది బౌలింగ్లో సల్మాన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 2.3 ఓవర్లో జస్ట్ 10 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్స్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నమెంట్ మాత్రం ఫెయిల్ అయ్యారు. టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. జస్ట్ 10 బాల్స్ ఆడి 12 రన్స్ కొట్టి ఫహీం బౌలింగ్లో రఫ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. శుభ్మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 4 ఓవర్స్లో 20 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా టాప్ 3 వికెట్స్ ఎర్లీగా కోల్పోయినప్పటికీ సంజు శాంసంగ్ మంచి ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 21 బాల్స్లో 24 కొట్టి అబార్ బౌలింగ్లో ఫర్హాన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సంజు శాంసంగ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 12.2 ఓవర్స్లో 77 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. అండ్ తిలక్ వర్మ అండ్ సంజు శాంసంగ్ మధ్య 4th వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 57 రన్స్ వచ్చింది. టీమిండియా ఒక పక్క టాప్ 4 బ్యాట్స్మెన్స్ వికెట్స్ కోల్పోయినప్పటికీ తిలక్ వర్మ మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. జస్ట్ 41 బాల్స్లోనే మ్యాచ్ 50 కొట్టిండు. ఈ మ్యాచ్లో శివం దూబే కూడా బాగా ఆడిండు. జస్ట్ 22 బాల్స్లో 33 రన్స్ కొట్టి ఫహీం బౌలింగ్లో షహీన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. దూబే ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. దూబే అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 18.5 ఓవర్స్లో 137 రన్స్ చేసింది. అండ్ నెక్స్ట్ తిలక్ వర్మ అండ్ దూబే మధ్య 5th వికెట్ పార్ట్నర్షిప్ 50 రన్స్ ఉంది. ఇంకా 10 రన్స్ కొడితే టీమిండియా గెలిచిద్దనగా అప్పుడు దూబే అవుట్ అయ్యిండు. ఇంకా లాస్ట్ ఓవర్లో 10 రన్స్ కొట్టాలి టీమిండియా గెలవాలంటే. పాకిస్తాన్ తరపున లాస్ట్ ఓవరు రఫ్ వేస్తున్నాడు. ఇంకా 6 బాల్స్లో 10 రన్స్ కొట్టాలనుక ఫస్ట్ బాల్కి తిలక్ వర్మ జస్ట్ 2 రన్స్ కొట్టిండు, సెకండ్ బాల్కి 6 కొట్టిండు, థర్డ్ బాల్కి సింగిల్ తీసిండు. ఇంకా 4th బాల్కి మ్యాచ్ ఫస్ట్ బాల్ ఆడుతున్న రింకు 4 కొట్టేసి మ్యాచ్ గెలిపించిండు. ఈ ఫైనల్ మ్యాచ్ గెలవడంతో టీమిండియా ఇప్పుడు దాకా 9 సార్లు ఆసియా కప్ గెలిచింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ యొక్క సమ్మరీ. ఈ సమ్మరీ చెప్పి వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాను 19.3 ఓవర్స్లో 146 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. పాకిస్తాన్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఫర్హాన్ 57, ఫకార్ 46, సైమ్ 14 రన్స్, సల్మాన్ 8 రన్స్. నెక్స్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రా
3.1 ఓవర్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. టీమిండియా యొక్క టార్గెట్ వచ్చి 147 రన్స్. అందుకు రిప్లైగా టీమిండియా జస్ట్ 19.4 ఓవర్స్లో, అంటే ఇంకా 2 బాల్స్ ఉండగానే టార్గెట్ రీచ్ అయిపోయింది. టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే తిలక్ వర్మ హైయెస్ట్ స్కోరు, జస్ట్ 53 బాల్స్లో 69 నాట్అవుట్. దూబే 22 బాల్స్లో 33, సంజు శాంసంగ్ 21 బాల్స్లో 24, గిల్ 10 బాల్స్లో 12 రన్స్. అలాగే పాకిస్తాన్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫహీం 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. షాహీన్ అఫ్రిది 4 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అబార్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా పాకిస్తాన్ని 5 వికెట్ తేడాతో ఓడించింది ఆసియా కప్ ఫైనల్లో 2025. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిందంటే అందుకు మెయిన్ రీజన్ వచ్చి తిలక్ వర్మనే. తిలక్ వర్మ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 53 బాల్స్లో 69 నాట్అవుట్గా ఉన్నాడు. ఒకనొక స్టేజ్లో తిలక్ వర్మ రన్అట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. రన్అట్ ఆ లైఫ్ వల్ల తిలక్ వర్మ ఎక్సలెంట్గా ఆడిండు. తిలక్ వర్మ రన్అట్ అయి ఉంటే మాత్రం మ్యాచ్ రిజల్ట్ వేరే విధంగా ఉండేది, చాలా టఫ్ అయిపోయేది, అసలు గెలిచేదే కాదు నా అభిప్రాయం ప్రకారం అయితే. నెక్స్ట్ వెస్టిండీస్ టీమిండియా టూర్కి వస్తుంది. అక్టోబర్ 2 నుంచి 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది, వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా. ఆ మ్యాచ్ యొక్క సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓన్లీ టీమిండియా ఆడే మ్యాచ్లు మాత్రమే సమ్మరీ చెప్తాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.